షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ పరిశుద్ధులందరికీ ఉదయకాల వందనములు. ఈ దినము ఒక తాత మన వాళ్ళ మధ్యలో సంభాషణ గురించి విందాము. ముందు పరిశుద్ధులారా, మరి యవ్వనంలో ఉన్న మనవడు తాతయ్యతో అంటున్నాడట, తాతయ్య మీరు నిండు వృద్ధాప్యంలోకి వచ్చారు, మీరు పరలోకమునకు చాలా సమీపంగా ఉన్నారు కదా, మీరు యాత్ర ముగించగానే పరదేశకు వెళ్ళిపోతారు కదా అని ఆ మనవడు అంటున్నప్పుడు తాతయ్య అన్నడట, అయ్యా మనవడా, నేను నా యవ్వనంలోనే ఎప్పుడైతే నమ్మి బాప్తిసం పొందానో, ఎప్పుడైతే రక్షింపబడ్డానో ఆ దినము మొదలుకొని నా దేహంలో పరలోకమును నిర్మించుకుంటూ వచ్చాను నాయన. నేను నిర్మించుకున్నాను ఈ దేహాన్ని పవిత్రమైన ఆలయముగా, పరిశుద్ధాత్మకు నివాస యోగ్యంగా. ఎందుకనగా ఇది కృపావాక్యము వాగ్దానం ఏంటనగా న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనము, నీతో చేసిన నిబంధన నేనెన్నడను మరచిపోను. పరలోకపు తండ్రి నాతో నిబంధన చేశాడు. యెహోవా మెస్సీయ నా కొరకు ప్రాణం పెట్టిన నా రక్షకుడు మనవడా నాతో నిబంధన చేశాడు. ఆయన నేను నిన్ను ఎన్నడూ మర్చిపోను, నీతో చేసిన నిబంధన నేను మీరను అన్నాడు. కాబట్టి నేను ఆయనతో నిబంధన చేసుకున్నాను. నా దేహమును పవిత్రమైన ఆలయముగా ఉంచడానికి కొరకు నేను విశ్వసించిన దినము మొదలుకొని, బాప్తిసం పొందిన మొదలుకొని నేను నిర్మించుకుంటూ వచ్చాను. కాబట్టి మనవడా, నీవు కూడా యవ్వనంలో ఉన్నావు. నువ్వు నమ్మి రక్షణ పొంది బాప్తిసం పొందుకున్న దినము నాట నుండి నీ దేహములో ఆ యొక్క పరలోకమును నిర్మించుకుంటూ వచ్చినప్పుడు అప్పుడు నీ చేతి రాబడులన్నీ దీవించబడతాయి. నీవు నీటి యోరన నాటబడిన అన్న కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటావు, ఎప్పుడు పచ్చగా ఉంటావు నా మనవడా. కాబట్టి నువ్వు యవ్వనంలో దేని చేత తమను నడక శుద్ధి చేసుకుంటారు? ఆయన వాక్యంలో వెలుగులో చూసుకుంటూ చేత కదా. కాబట్టి యవ్వనుడా, నీవు పరిశుద్ధురాలా, యవ్వనస్తురాల బిడ్డలారా, మరి యవ్వనంలోనే మీరు రక్షింపబడినప్పుడు మీ దేహాలను పవిత్రమైన ఆలయాలుగా ఉంచుకుంటూ వచ్చినప్పుడు మీ చేతి పనులన్నీ దీవించబడ. అపోస్తలుడైన ఆ తాత ఏమంటాడు అన్నట్టు, అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు కదా, మనవడా నేను నా విశ్వాసము కాపాడుకుంటుని, నా పరుగు తుదముట్టించుతుని, నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉన్నదని చెప్పాడు కదా. ఆ విధంగా నీవు కూడా ధైర్యంగా చెప్పగలుగుతావు. నువ్వు యవ్వనము నుంచి ఆ విధంగా నువ్వు ఆయన మార్గంలో నడిచినప్పుడు, ఆయన త్రోవల్లో నడిచినప్పుడు, నువ్వు కుడికి ఎడమకు తొలగకుండా నువ్వు నడిచినప్పుడు నువ్వు వరిదిల్లుతావు బిడ్డ. కాబట్టి నేను ఈ దినమే కాదు, నా యవ్వనం నుంచే పరలోకములకు సమీపంగా ఉన్నా. అదేవిధంగా ఏ దినమున మనం యాత్ర ముగించినా ఈ దినమే నేను ఆయన సన్నిధికి చేరుతాను. ఆ యొక్క పరలోకము, ఎందుకన్నా నాలో పరలోకం నిర్మించుకున్నాను కాబట్టి అని ఆ తాతయ్య చెప్పాడట. మరి మనం కూడా మనవళ్ళతో మనవరాళ్ళతో మనం చెప్పగలుగుతాం, ఆ తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు. సో ఎందుకంటే మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. పరిశుద్ధులారా, అట్టి కృపా పరమద్దాన్ని మనందరికీ అనుగ్రహించును గాక. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, మీ ఘనమైన నామమునకు స్తోత్రములయ్యా. మా పితరులతో చేసిన నిబంధన నేడు మాతో చేశారు. ఆ నిబంధన మేము కూడా తండ్రి నమ్మి విశ్వాసం ఉంచి బాప్తిసం పొందుకున్నాం. మేము కూడా మీతో నిబంధన చేసుకుంటున్నాం. మా దేహాలను మీకు ఆలయాలుగా ఉంచుతామని అట్టి కృప నజరుడైన యెహోవా మెస్సీయ మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యెహోవా మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకును మీ కుటుంబములకును శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.